వైలెన్స్ అలానే ఉంది అన్న. ఎమోషన్ అన్న చాలా బాగా క్యారీ చేశారనమాట డైరెక్టర్ గారు. అండ్ ఓవరాల్గా కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, తర్వాత వచ్చి స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. మైనస్ ఏంటంటే ఆర్య గారి క్యారెక్టర్ తక్కువ చూపించారు. మైనస్ ఆర్య గారి క్యారెక్టర్ అంటే వెంకటేష్ గారి సపోర్టింగ్ క్యారెక్టర్గా అంత అనిపించలేదు, కొద్దిగా తక్కువ చూపించారు. అది కూడా కొద్దిగా పెట్టింటే బాగుండదు. ఓకే భయ్య, ఫుల్ యాక్షన్. సంక్రాంతికి నాకు తెలిసి ఇది ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. అంటే ఇంకా నెక్స్ట్ నా సమీరంగా రేపు ఉంది, రావాలి. అది కూడా ఎలా ఉంటుందో అది కూడా చూడాలి. ఇంకా ఇదైతే చాలా బాగుంది మూవీ. ఫాదర్ డాటర్ ఎమోషన్ అయితే సూపర్గా క్యారీ చేశారు డైరెక్టర్ గారు. అయితే డైరెక్టర్ గారు వచ్చారు, మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. ఆ థియేటర్లో మ్యాక్సిమం నవ్వుకునేకే ఎక్కువ ఉంది. విలన్ అయితే హిందీ తెలుగు మిక్సింగ్ చేశారనమాట. కామెడీ లిటిల్ బిట్ కామెడీ ఉంది భయ్య విలన్తో. అలా పార్ట్ కోసం వెయిటింగ్ భయ్య. లాస్ట్ ఓవరాల్గా పార్ట్ కోసం వెయిటింగ్. దీనిలో ఒక స్టోరీ తీసుకెళ్ళలేదు, ఇంకా లైట్గా మన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే వెంకటేష్ గారిని. పార్టీలో చూసుకోవాలి అంతే. చిల్ ఏంటంటే ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఒక 10 మంది పిల్లల్ని ఆయన కాపాడడం చాలా హ్యాపీ. అంటే చాలా బాగుంది. బాండింగ్ అయితే భలే, అసలు లాస్ట్ మూమెంట్లో కంటతడి పెట్టించేసారండి. అసలు మామూలుగా లేదు, ఏడిపించేశారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే భలే ఉంది. నాకు మా నాన్నగారు లేరు, కానీ ఆయన గుర్తుకొచ్చేటట్టు చేశారు సార్. నేను 8 ఇస్తాను సార్. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఎమోషన్ సీన్స్ కి మీ అందరి కంట్ల నుంచి వస్తుంది వాటరు. నిజంగా మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే బ్యూటిఫుల్ బాండ్, లవ్, ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంది బ్రో. మంచి మెసేజ్ ఉంది మూవీలో కూడా. ఫస్ట్ హాఫ్లో అయితే ఒక యాక్షన్ సీన్ ఉంది, నిజంగా అది అయితే నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ వస్తాయి సీన్ అయితే చూస్తుంటే కనుక. సాంగ్లో కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు స్టార్టింగ్లోనే, చెయ్యొద్దు 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 చెయ్యొద్దు, రాంగ్ యూసేజ్, మనీని వేస్ట్ చేయొద్దు అని చెప్పి మంచి మెసేజ్ కూడా ఇచ్చినారు. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. కానీ విలన్ నిజంగా చెప్తున్నా, హిందీ కన్వర్జేషన్ డైలాగ్స్ ఉన్నాయి విలన్ అయితే నెక్స్ట్ లెవెల్. విలన్ అయితే నిజంగా బాలీవుడ్ నుంచి ఒక విలన్ని తీసుకొని వచ్చినారు. ఆర్య గారు అయితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు. కిమ్ జాంగ్ అంటే మీ అందరికి గుర్తొచ్చేది నార్త్ కొరియా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు ఆర్య. నిజంగా మూవీ అయితే బాగుంది, కొద్దిగా కూల్గా ఉంది. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది మూవీ అయితే. వెంకటేష్ గారు సూపర్ డూపర్ హిట్. 1 by 1 చంపే విధానం కానీ, పిల్లల్ని సేవ్ చేసే విధానం కానీ, ఒక మెడిసిన్ కోసం వాళ్ళు పడే కష్టము, ఎన్జిఓస్ పడే కష్టము రియల్గా జెన్యున్గా ఉంది. వెంకటేష్ గారి సినిమాల్లో 75th ఫిలిం అనేది ఆ 75th తగ్గట్టుగా చాలా బాగుంది. సంక్రాంతి రేస్లో ఉంటుందండి. సినిమాలో వచ్చేసి ఫైట్స్ బాగున్నాయి, ప్లస్ విలన్ కామెడీ బాగుంది. అంటే టైమింగ్ విలన్ కామెడీ కూడా విలన్గా ఉంది, విలనిజం చూపిస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం కామెడీ కూడా బాగుంది. అట్లా సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. చిన్న పాపది ఎమోషన్ కూడా బాగుంది. అంటే చిన్న పాప ఫాదర్ని ఎట్లా ప్రేమిస్తుంది, ఎంత ప్రేమిస్తుంది, ఆ ఫాదర్కు ఏదైనా విషయం చెప్తే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది చిన్న పాప కూడా మంచి రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టుగా ఉంది. ఆయన యూజ్ చేసే వర్డ్స్ కూడా ఆ యాక్షన్కు సంబంధించి పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే మరీ వల్గర్గా యూజ్ చేసేట్టుగా ఏదో కావాలని క్రియేట్ చేసేటట్టుగా లేదు, రియల్గా జెన్యున్గా ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ.